అందుకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇప్పటి నుండి మరి వచ్చే సంవత్సరం వరకు మమ్మల్ని క్షేమంగా, సమాధానంగా, శాంతంగా కాశీ కాపాడుమని నిన్ను వేడుకుంటున్నాము తండ్రి. భూమిని ఆకాశంను సృజించిన దేవుడు నువ్వు ఒక్కడవే. ఆకాశ నక్షత్రాలను సృజించిన దేవుడు నువ్వు ఒక్కడవే. పగటిని రాత్రిని రప్పించుచున్న దేవుడు నువ్వు ఒక్కడవే. భూమిని నీళ్ళ మీద పరిచిన దేవుడు నువ్వు ఒక్కడవే. ఆ మేఘమును వేలాడి తీసిన, ఆకాశం క్రింద వేలాడి తీసిన దేవుడు నువ్వు ఒక్కడవేనని నేను నమ్ముకొని ఉన్నాను. గడిచిన ఈ సంవత్సరం నుండి వచ్చే సంవత్సరం వరకు క్షేమంగా, శాంతంగా, సమాధానంగా కాశీ కాపాడమని నీకు మొరపెట్టుతున్నాము. ఎటువంటి ఇబ్బందులను, ఎటువంటి అపాయాలను, ఎటువంటి అపాయములను, మరణకరమైన రోగాలను రానియకోకున్నట్లుగా నేను నీ ధ్యానములోను, నీ ధర్మశాస్త్రంలోనూ నివాసించేటట్లు మాకు బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించమని, వివేకాన్ని ప్రసాదించమని, ధనమును వెతుకున్నట్లు నీ ధర్మశాస్త్రాన్ని వెతికేటట్లు మాకు మంచి హృదయాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి అని ప్రార్థించాలి. ఎక్కువ ఈ సందర్భంలోన కీర్తనలను ఎక్కువ చదవాలి. 119 అయితేనేమి, కీర్తనలు 113 నుండి అయితేనేమి, 113 నుండి 118 వరకు అయితేనేమి, 105 నుండి 150 వరకు అయితేనేమి, ఎక్కువ కీర్తనల్ని ఈ సందర్భంలోన చదవాలని భావిస్తున్నాను. ఎక్కువ శాతం కీర్తనలు ఎక్కువ చదవాలి ఈ సందర్భాల్లో. ఇల్లు కట్టేటప్పుడు కానీ, ఇల్లు పునాది వేసేటప్పుడు కానీ, ఓపెన్ చేసేటప్పుడు కానీ, బర్త్డేలకు కానీ, ఎవ్రీథింగ్ ఏ విషయంలో అయినా కీర్తనలు చదవడం అనేది, తోరా చదవడం అనేది నేర్చుకోవాలన్నమాట. ఇంకొకటి, మన పాపాలు కూడా గడిచిన సంవత్సరం, ఈ సంవత్సరం వరకు, ఈ మొదటి దినం వరకు మేము నీకు విరోధంగా మాట్లాడుతున్నాము, నీకు విరోధంగా ప్రవర్తించుతున్నాము, నీకు విరోధంగా పాపము చేసింటున్నాము. మమ్మల్ని మన్నించండి తండ్రి. మంచి మనసున్న మహారాజు, ఎల్లప్పుడూ నువ్వు పరిశుద్ధంగా నివాసించే దేవుడు అని హృదయపూర్వకంగా మేము నమ్ముకొని ఉన్నాము. మా తండ్రి, మేము ఎంతో దుర్మార్గులము, దుష్టులము, పాపులము, దుమ్ములాంటి వారము, ధూళిలాంటి వారము. మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని క్షమించండి. నీ మంచి, ఎల్లప్పుడూ నువ్వు మంచి తనముతో నివాసించే దేవుడు, యథార్థపరుడు అని దేవుణ్ణి ఇలా మొరపెట్టాలి. ఇది రెండో వీడియో వస్తుంది.